ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతిలో ఇదే ప్రధానంగా కనపడుతుంది మనకి. కదం దొక్కిన విపక్షం, ఓట్ల చోరీ, ఎస్ఐఆర్పై 300 మంది ఎంపీల నిరసన. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘ కార్యాలయానికి ఇండియా కూటమి ఎంపీల భారీ నిరసన ప్రదర్శన. ర్యాలీలో పాల్గొన్న రాజ్యసభ, లోక్సభ విపక్ష ఎంపీలు భారీ ఎత్తున నిన్న చేశారు ఒక ధర్నా. ఇక బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతి వద్దకు వెళ్తారంటండి ఎవరు, కేసీఆర్ గారు. దాంతోపాటుగా పాపం ఆయనకు కొంచెం జ్వరంగా కూడా ఉందంట. ఈ 14వ తారీఖు బీసీ సభపై దృష్టి పెట్టండి. ఎల్లుండే కదా, ఏమో ఊపేం కనపడుతుందా అసలు. రేపుగా ఎల్లుండే ఇవాళ 12, ఇక్కడ ఊపు కనపడుతుందా. మేబీ ఆ సభ అట్టర్ ఫ్లాప్ అయిద్దేమో, జనం ఎవరు రారేమో అని ముందుగానే ఈయనకి జ్వరం అని చెప్పి ఈయన రాకుండా ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో, చూడాలి మరి. మాట్లాడదాం దాని గురించి కూడా మనం. రోడ్డు కింద చెరువులు కడతారంటండి మనోళ్ళు. రహదారులపై వరద నిలవకుండా హైదరాబాద్లో భారీ భూగర్భ సంపులు. అటు ట్రాఫిక్ సమస్యకు చెక్, ఇటు భూగర్భ జలాల పెంపునకు దోహదం. ఇది మంచి విషయమే, నేను కాదంటల్లా. కానీ ఎంతవరకు అవుతుంది అనేది డౌట్. ఎందుకంటే మన వాళ్ళు వేసే రోడ్లు ఎలా ఉంటాయో తెలుసు కదా. మన అక్కడెక్కడో బంజారా హిల్స్ దగ్గర కింద అట్లాంటిది ఒక సంపు ఉంటే ఏమైంది, ఆ రోడ్డు కుంగిపోయి ఒక పెద్ద వాటర్ ట్యాంకర్ పడిపోయింది. మరి ఇవి ఎంతవరకు ఉంటాయో చూడాలి. మంచి విషయమే, ఎట్లా ఎంతవరకు ముందుకెళ్ళిద్దో కూడా చూడాలి మరి. హైకోర్టు న్యాయమూర్తికి క్షమాపణ చెప్పండి. రేవంత్పై దాఖలైన పిటిషన్లలో పిటిషనర్ లాయర్లకు సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిందంట. ఇక కేసీఆర్, కేటీఆర్ కన్నా జగదీష్ రెడ్డి ఎక్కువ సంపాదించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఎకరా 50 లక్షలు, జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్ దగ్గర 40 కోట్లు. ఎస్ఎల్బీసీ కోల్టానికి కేసీఆర్ క్షుద్ర పూజలు చేశారని చెప్పి నేను మాట్లాడుతున్నారు. ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడతాం మరి ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. మాట్లాడదాం ఈ అంశం గురించి కూడా మనం డీటెయిల్డ్గా.